దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మన బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కని మాట చెప్పినాడు. ప్రసంగి 6:8లో కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని. అంటే ఈ కార్యమును ఆరంభించుట కంటే కార్యమును అంతం చేయడం, అంటే ఫినిష్ చేయడం, కార్యాన్ని ముగించడం అనేది చాలా మేలు అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. అంతేకాదు, అహంకారము గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడంట. అహంకార దృష్టి ఉన్నవాడికి ఏం తెలియదు, ఏ ఆలోచన ఉండదు. ఆయన ఏం చేస్తున్నాడో వారికే తెలియదు. వారికి కోపము బాగా ఉంటుంది, అహంకారం అనేది ఉంటుంది. ఈ కార్యారంభము అంటే కార్యము ఆరంభించిన వారికి ఒక కార్యము వాడు అంతం వరకు చేయగలుగుతాడా లేదా అనేది దేవునికి తెలుసు. ఒకవేళ దేవుడు నీ బిడ్డల పట్ల కానీ నీ పట్ల కానీ ఒక మార్గము మూసేసి ఇంకొక మార్గం తెరిచి ఉంటే, నువ్వు ఆ మార్గంలో మొదటికి పోయినటువంటి మార్గము అది నువ్వు అంతం చెయ్యలేవు, నీ ద్వారా కాదని నీ భవిష్యత్తు తెలిసిన దేవుడు ఆ మార్గాన్ని మూసేసి నీ బిడ్డలని ఇంకొక మార్గంలో నడిపిస్తాడు. ఎందుకంటే నిన్ను సులభం చేయటానికి, ఎందుకంటే నువ్వు ఆ కార్యము చేయగలుగుతావని ఆ మార్గంలో నడిపిస్తాడు, నీకు సులభం చేయటానికి. అది చదువు విషయంలోనే కావచ్చు, మ్యారేజ్ విషయంలోనే కావచ్చు, జాబ్ విషయంలోనే కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు. కాక అహంకారంగా ఉండకూడదు, శాంతి గుణం కలిగి దేవుడు నీకేది చెప్తున్నాడో, పెద్దల ద్వారా ఏం చెప్తున్నాడో, ఉపదేశము ఏమి చెప్పబోతున్నాడో చూడాలి. ప్రసంగి 6:5లో బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. జ్ఞానులు మరి చెప్పింది విని కోపపడకుండా 9వ వచనంలో ఉంటుంది, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపం సుఖనివాసముండును. వారికి ఏదైనా సజెషన్ ఇవ్వగానే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఎందుకనంటే ఆయన ఆరంభించింది అంతం చేయలేడని చెప్పడం ద్వారా వారికి కోపం వస్తుంది. కానీ దేవుడు మూసేసిన ద్వారాన్ని నేను చేస్తా అంటే దేవునికి తెలుసు నీ భవిష్యత్తు, నీ బిడల భవిష్యత్తు. దాన్ని నువ్వు అంతం చేయలేవని నీకు సులువైన మార్గాన్ని దేవుడు చూపెడుతున్నాడు. దాన్ని నువ్వు అంతం చేయగలవని దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క చింతము చేయాలని దేవుడు పెద్దల ద్వారాను